సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి కేసులో కీలక మలుపు తిరిగింది. 3 నెలల క్రితం ఇద్దరు పిల్లలతో కలిసి చెర్లపల్లి రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్న ఈ ఘటనలో కొత్త ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి పోలీసులను ఆశ్రయిస్తూ కీలక విషయాలు వెల్లడించారు. తన భార్య మరణానికి ఆస్తి వివాదాలే కారణమని ఆయన ఆరోపిస్తున్నారు. అత్త, బామర్ది, అతని భార్య ఆస్తి కోసం తీవ్ర ఒత్తిడి తెచ్చారని, వారి వేధింపుల వల్లే విజయారెడ్డి పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. భార్య, పిల్లలు చనిపోయిన 25 రోజులకే తనను కూడా బెదిరించారని, తనకు ప్రాణహాని ఉందని మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను చనిపోతే ఆస్తి మొత్తం వాళ్ళకు దక్కుతుందని భావిస్తున్నారని, అందుకే తన ప్రాణాలపై కుట్ర జరుగుతుందని సురేందర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనలో విజయారెడ్డి, ఆమె కుమార్తె చైతన్యారెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డి జనవరి 31న రాత్రి చెర్లపల్లి గట్కేసార్ మధ్య గూడ్స్ రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్లో వారు కారులో స్టేషన్కు వచ్చిన దృశ్యాలు నమోదయ్యాయి. అనంతరం పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన అప్పట్లో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించగా, ఇప్పుడు భర్త ఫిర్యాదుతో కేసు కొత్త మలుపు తిరిగింది. అయితే ఈ ఆరోపణలపై పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.